మూసివేయబడ్డాయి. ఎలీషా ప్రార్ ఎలీషా ప్రార్థించగా ఎలీషా ప్రార్థించగా మృతదేహం కూడా లేచి నడిచింది. నెహెమ్యా ప్రార్థించగా పడిపోయిన ప్రాకారాలను కట్టుటకు తను శక్తి పొందుకున్నాడు. దావీదు ప్రార్థించి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. యోబు ప్రార్థించి కోల్పోయిన సమస్తానికి రెండంతలు తిరిగి పొందుకున్నాడు. సంసోను ప్రార్థించి తను కోల్పోయిన బలాన్ని పొందుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఎస్తేరు ప్రార్థించి తన వంశాన్ని కాపాడుకోగలిగింది. హన్నా ప్రార్థించి తన పిల్లల్ని పొందుకోగలిగింది. ఇంకా కృత నిబంధనలో మనం చూసినట్లయితే శిష్యులు ప్రార్థించి ఆత్మాభిషేకంను పొందుకున్నారు. పౌలు శీలలు ప్రార్థించి జైల్లో నుండి బంధకాల నుండి విడుదల పొందుకున్నారు. ప్రవక్తలు ప్రార్థించి ప్రజలకు ప్రవచనాలను చెప్పారు. ఇంకా అన్నిటికీ మించి అధికంగా ప్రార్థించిన వ్యక్తి ఎవరని మనం చూసినట్లయితే మన యేసుప్రభు వారేనండి. మన యేసుప్రభు వారు ప్రార్థించి అభిషేకం పొందుకున్నాడు. ప్రార్థించి శిష్యులను ఎన్నుకున్నాడు. ప్రార్థించి శిష్యులను ఏర్పరచుకున్నాడు. ప్రార్థించి అద్భుతాలను చేశాడు. ప్రార్థించి ఆలోచన చేసేవాడు. ప్రార్థించి అన్ని దేనికైనా ముందు ప్రార్థించేవాడు. నాకు పని ఎక్కువగా ఉందని ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలేదు. అవసరమైతే శిష్యులను పంపించైనా జనసమూహాన్ని పంపించైనా ప్రార్థించేవాడే తప్ప ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్య పెట్టలేదు. ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. మనం ఊపిరి లేకపోతే ఎలా బ్రతకలేమో మన ఆత్మ కూడా ప్రార్థన లేకపోతే బ్రతకలేదు. ఈ రోజున క్రైస్తవులలో మనందరం చాలా మంది క్రైస్తవుల్లో చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన నిర్లక్ష్య పెట్టడం వల్లనే. ముందుగా మనం ప్రార్థన నిర్లక్ష్య పెట్టినప్పుడు మనకేమి అనిపించద్దు, ఏమి అర్థం కాదు. నెమ్మదిగా మనం ఎంత ప్రార్థిస్తున్నా మనకి జవాబు రాదు. ఎంత వాక్యం చదువుతున్నా రెవల్యూషన్ రాదు. ఎంత చేసినా కూడా సంతృప్తి అనేది ఉండదు. ఎంత ఇన్కమ్ మనకు వచ్చినా కూడా అది ఏ మూలకు సరిపోదు. అసలు ఇంకా అప్పులే అవుతాయే తప్ప, అనారోగ్యం ఎక్కువ అవుతుందే తప్ప, సమస్యలు ఎక్కువ అవుతాయే తప్ప, వీటన్నిటికీ మూలం మనం ఎప్పుడు గ్రహించుకుంటామంటే అంతా కోల్పోయినప్పుడే. వీటన్నిటికీ కారణం ఏంటంటే మన ప్రార్థన క్షీణత, మన ప్రార్థనను నిర్లక్ష్య పెట్టడమే. మన ప్రార్థన నిర్లక్ష్య పెట్టినప్పుడు ఒకేసారిగా మనం సమస్తాన్ని కోల్పోం, కానీ నెమ్మదిగా అటాక్ చేస్తాడు సాతానుడు. సో అందుకే నేను ఈ ప్రార్థన అంశాన్ని చూస్ చేసుకున్నానండి. మీకంటే నేను వయసులో అయినా అన్నింట్లో అయినా చిన్నదాన్నే కావచ్చు, కానీ ఎందుకో ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడు. మరలా వినే వర్తమానం ప్రార్థన కాబట్టి నేను ఈ అంశాన్ని చూస్ చేసుకున్నాను. ఈ రోజున మనం పని అని పని ఎక్కువ చేస్తూ ఉంటాము. బైబిల్లోని భక్తులను మనం చూసినట్లయితే దానియేలు గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నాడు, కానీ అయినా దినమునకు 3 మారు ప్రార్థించేవాడు. దావీదు మహా గొప్ప రాజు అయినా కూడా సాయంత్రం తెల్లవారుజామున రాత్రంతా ప్రార్థించిన దినాలున్నాయి. ఏ స్థితిలో ఉన్నా దావీదు భక్తుడు ప్రార్థించేవాడు. గొప్ప రాజు అయినప్పటికీ ప్రార్థించాడు. ఇంకా చూసినట్లయితే పౌలు డేరాలు కొట్టుకునేవాడు. ప్రపంచంలో అతని కాలంలో ఎవ్వరు ప్రార్థించినంతగా ప్రార్థించాడు. ఇంకా చూసుకున్నట్లయితే మన యేసుప్రభు వారు అధికంగా ప్రార్థించాడు. మనుష్య రూపంగా ఉన్నప్పుడు శిష్యులను సైతం వేరే దగ్గరికి పంపించి వారు ఆపద ఎదుర్కొంటున్నారు అని ఇక్కడ ప్రార్థిస్తూ కూడా ఆయనకి కనిపిస్తుంది, తెలుస్తుంది. కానీ అయినా కూడా వెళ్లకుండానే ఆయన సమయాన్ని ప్రార్థనకు కేటాయించాడు, అది చేశాడు. ఈ రోజున మనం ఏం చేస్తామంటే పని ఎక్కువ ఉందని ప్రార్థన నిర్లక్ష్య పెడతాం. పని ఎక్కువ ఉందని ప్రార్థనను తగ్గిస్తాం. ప్రార్థన తగ్గితే మన ప్రవర్తన మారుతుంది. ప్రార్థన తగ్గితే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. అందుకే మనం ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకుండా ఉండాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, స్పిరిచువల్ గా గ్రో అవ్వడానికి ప్రార్థించండి అని. వేరే వాళ్ళు ప్రార్థిస్తే మన కొరకు మనకేమి జరుగుతుంది, మనం ప్రార్థించలేము. వాళ్ళు మన కొరకు ప్రార్థించినంత మాత్రాన మనకు ప్రార్థనాత్మ రాదు. మనం ప్రార్థిస్తేనే మనకు ప్రార్థనపై అపిటైట్ కలుగుతుంది, ఆకలి అనేది వేస్తుంది. ఒక చదువుకోవాలనుకున్న వ్యక్తి చదువుకుంటేనే ఉత్తీర్ణుడవుతాడు. సంగీతం నేర్చుకున్న వ్యక్తే సంగీత విద్వాంసుడు కాగలుగుతాడు. అలాగే
ప్రార్థించిన వ్యక్తి మాత్రమే ప్రార్థన వీరుడు కాగలుగుతాడు. వేరే వాళ్ళు ప్రార్థించినంత మాత్రాన మనం వెంటనే ప్రార్థన వీరులం కాలేము. మనం ప్రార్థిస్తేనే ప్రార్థన వీరులం అవుతాము. మనం ఈ రోజున ప్రార్థన గురించి చదువుతాము, వింటాము, అన్నీ చేస్తాము. కానీ మరలా వెంటనే యథాస్థితికి వెళ్ళిపోతాము. వింటాము. వర్తమానం వెంబడి వర్తమానం ప్రార్థన గురించి వింటాం. బుక్స్ వెంబడి బుక్స్ చదువుతూనే ఉంటాము. కానీ మరలా మన పాత అలవాట్లు, పాత ప్రార్థన జీవితమే మొత్తం పాతదే. ఇంకా సో, ఈ రోజున నేను ఆత్మలో అభివృద్ధి చెందడానికి, ప్రార్థనలో ఎదగడానికి, లేదా ఆత్మీయంగా ఎదగడానికి ఏం చేయాలో 3 పాయింట్స్ చెప్తాను. ముందుగా ఆ 3 పాయింట్స్‌లో మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థనలో ఎదగాలి అంటే ప్రార్థనే చేయాలి. ప్రార్థనలో ఎదగడానికి ప్రార్థనే చేయాలి. మొదటి తెస్సలోనికె రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే చివరి భాగం ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడు పని చేసుకుంటాం, ఎప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటాం అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నా అనుభవాలతో కలిపి ఈ యొక్క వాక్యాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే తెలుగులో గాని, నా మాటలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు పిల్లలకి హాలిడేస్. సో, నేను రెగ్యులర్‌గా ఒక టైం పెట్టుకున్నాను. ఆ టైంకే వెళ్ళేదాన్ని దేవుని దగ్గరికి. కరెక్ట్‌గా నేను ఒక ప్లేస్ పెట్టుకున్నాను. అదే ప్లేస్‌లో నీల్ డౌన్ చేసేదాన్ని. అదే టైంకి వెళ్లి ప్రార్థించేదాన్ని. కానీ పిల్లలకి ఎప్పుడైతే మళ్ళా స్కూల్ స్టార్ట్ అయిందో, నా ప్రార్థన సమయం అనేది కొంచెం అటు, ఇటు, ఇటు, అటు అవుతూ ఉండేది. ఆ రోజు ఏం జరిగింది, మా ఇంటి ముందు ఒక వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కూరగాయలు అని. అప్పుడు నాకు ఒక స్వరం లాగా ఒక తలంపొచ్చింది. స్వరంలాగా వినిపించింది. నేను అప్పటికి బాధపడుతున్నాను. ముందు నేను సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు సమయానికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నాను. అప్పుడు సడెన్‌గా ఒక తలంపు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కరెక్ట్ టైంకి అదే టైంకొస్తున్నాడు రోజు. పాలు పోసే వ్యక్తి కరెక్ట్ టైంకి అదే టైంకి రోజు వస్తున్నాడు. మరి నువ్వెందుకు నా దగ్గరికి నువ్వు ఏ టైం చూజ్ చేసుకున్నావో ఆ టైంకి రాట్లేదు అన్న ఒక తలంపొచ్చింది. అవును కదా! అందరూ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, ట్రైన్‌కి వెళ్ళాలనుకుంటే, బస్‌కి వెళ్ళాలనుకుంటే ముందే వెళ్ళిపోతాము. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఆలస్యం చేస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్తాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్తే ట్రైన్ ఉండదు, వెళ్ళిపోతది. మనకు అనుకూలం అయ్యాక వెళ్తే బస్ ఉండదు, వెళ్ళిపోతది. ఫ్లైట్ ఉండదు, వెళ్ళిపోతది. సో, అలాగే ఒక అధికారిని కలవడానికి వెళ్తే ఎంత సిద్ధపాటు కలిగి వెళ్తాం? ఎంత సంతోషంగా వెళ్తాం? ఎంత ప్రిపేర్డ్‌గా వెళ్తాం? అందుకే దావీదు భక్తుడంటాడు, ఉదయకాలంలో చేసే ప్రార్థనకి రాత్రి అయిన సిద్ధపరుచుకుంటాడంట. చాలా మంది దైవజనులు కూడా అలాగే చేస్తారు ఈ రోజున. కానీ మనం మాత్రం ఏ సిద్ధపాటు లేకుండా వెళ్తాం. ఒక గొప్ప అధికారిని కలవడానికి వెళ్తే, ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఆ వ్యక్తిపై ఉన్న ప్రేమను బట్టి, ఆ వ్యక్తిపై ఉన్న మనకు ఆ యొక్క మంచితనాన్ని బట్టి ఆయనకి తీసుకెళ్తూ ఉంటాం. ఫ్రూట్స్ కానీ, లేదా మన దేశంలో ఉండే మంచి వస్తువులను కానీ, లేదా ఒక బొకే కానీ, ఫ్లవర్ వాస్ కానీ, ఆయనని ఎంతగా ప్రేమిస్తే అంత బొకే తీసుకెళ్తాం మనం. ఒక క్రియలో చూపిస్తాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే, దేవుడు చేసిన మంచితనం ఏది గుర్తు చేసుకోకుండా సమస్యలతో మన ప్రార్థనను ప్రారంభిస్తాం. ఈ రోజున ప్రార్థనలు ఎదగడానికి మనం చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఎలా ప్రారంభించాలి అంటే, ఒక అధికారిని కలవడానికి ముందు వారి కింది వాళ్ళని మనం కలుస్తాం. ఒక అపాయింట్‌మెంట్ తీసుకుంటాం. ఆహ్, తర్వాతనే వాళ్ళని కలిసే అవకాశం ఒస్తది. వాళ్ళని కలవడానికే మనకన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతే, గొప్ప సర్వ సృష్టికర్త అయిన దేవుని కలవడానికి వెళ్తున్నాం మనం. మనమెలా వెళ్ళాలి? ఎంత సిద్ధపడి వెళ్ళాలి? దేవుని దగ్గర కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవేంటంటే, ముందుగా వెళ్ళగానే మన సమస్యలను కాదు చెప్పవలసింది. స్తుతితో వెళ్ళాలి దేవుని దగ్గరికి. కృతజ్ఞతతో వెళ్ళాలి దేవుని దగ్గరికి. వెళ్ళగానే, అయ్యా! ఇంతవరకు నన్ను కాచి కాపాడావు. ఇంతవరకు నాకు సహాయం చేశావు. ఇంతవరకు నాకు మేలు చేశావు. అనే ముందు దేవుడు చేసినవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే, మన సమస్యలు ఏ పాటివి కావు వాటి ముందు.
అయ్యా ముందు నన్ను ఈ రీతిగా తప్పించావు. అయ్యా నన్ను ఈ రీతిగా కాపాడావు. ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నిన్ను బట్టే దేవా. ఈ రోజున నేను ఊపిరి తీసుకుంటున్నాను అంటే నా ఉచ్ఛ్వాసకి, నిశ్వాసకి కారణం నీవే దేవా. అంటూ ఇలా ఎప్పుడైతే మనం స్తుతితో ప్రారంభిస్తామో, మనం సమస్యలతో ప్రారంభిస్తే ప్రార్థన హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అయిపోతది. ఇంకేముండదు. కానీ ఎప్పుడైతే స్తుతితో ప్రారంభిస్తామో అవర్స్ చేయగలుగుతాము. 10 అవర్స్ కూడా చేయగలుగుతాము. 8 అవర్స్, 10 అవర్స్ అలా వెళ్ళిపోతది. ఎప్పుడైతే స్తుతితో ప్రారంభిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ప్రార్థిస్తాడు ఉచ్చరింపు శక్యం కాని మూలుగులతో. కానీ సమస్యలతో ప్రార్థిస్తే అలా ఉండదు. అందుకే ఆర్‌డీసీ గారు పాస్టర్ గారు ఏం చెప్తారు అంటే, "నీకు పరిష్కారం కావాలంటే ప్రార్థించు. దేవుడే కావాలంటే స్తుతించు" అని చెప్తూ ఉంటారు. సో, అలా మన ప్రార్థన పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. మన స్తుతి దేవుని సింహాసనం చుట్టూ తిరుగుతుంది. మనం అందుకే ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళగానే స్తుతితో ప్రారంభించాలి. నెక్స్ట్ మనం వెళ్ళిన తర్వాత స్తుతితో ప్రారంభించి అప్పుడు చెప్పుకోవచ్చు మన సమస్యలు. మన సమస్యలు చెప్పుకున్న తర్వాత విజ్ఞాపన చేయాలి మన చుట్టూ ఉన్న వారి కొరకు. తర్వాత కృతజ్ఞతతో ముగించొచ్చు. అయితే ఈ ప్రార్థన అనే స్థలం మనకొక ఆయుధ స్థలం. ఒక యుద్ధ రంగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యుద్ధ రంగంలోనే సాతాను మనతో ఎక్కువగా పోరాడుతూ ఉంటాడు. ఒక అల్ప విశ్వాసి అయిన క్రైస్తవుడు మోకరించి ప్రార్థిస్తే ఎంత పెద్ద సాతాను అధ్యక్షుడైనా కూడా భయపడతాడంట. కానీ అది తెలియకే మనం భయపడుతూ ఉంటాం. చిన్న పోరాటం రాగానే భయపడుతుంటాం. ఫారిన్ కంట్రీస్‌లో బాబ్ క్యాట్స్ అని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. మీ అందరికి తెలిసే ఉంటది. వాటిని పెంచుతూ ఉన్నప్పుడు వాటి చుట్టూ ఒక కంచె వేస్తారు. అది ఎలక్ట్రికల్ కంచె. వాటిని బెదిరించడానికి వాటిని తినివేసేవి కొన్ని టీత్స్ కానీ, లయన్స్ కానీ అలా వస్తుంటాయి కదా! ఆ ఎలక్ట్రిక్ కంచె ఉంది అని లోపల ఉన్న బాబ్ క్యాట్స్‌కి తెలీదు. అవి వచ్చి ఆ కంచెకి అవతల నుండి బెదిరిస్తూ ఉంటాయి. ఇవి బాబ్ క్యాట్స్ భయపడతాయి వాటి బెదిరింపులకి. అలా భయపడి చచ్చిపోయినవి చాలా ఉంటాయి. ఆ కాపరి ఏంటి బాబ్ క్యాట్స్ రోజు డైలీ ఒకటి చనిపోతుంది. ఏంటి కారణం అని తెలుసుకుంటే పరిశీలిస్తే భయానికి చనిపోతున్నాయంట. మనకు కూడా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, స్తుతిస్తామో మన చుట్టూ కంచె ఉంటది. కానీ మనం సమస్యలను చూస్తూ సాతాను తీసుకొచ్చే వాటిని చూస్తూ భయపడుతూ ఉంటాం. ఆ భయమే మన ప్రార్థనను తగ్గిస్తది. మన ప్రవర్తనను మార్చివేస్తది. అలా మన ప్రార్థనాహీనత అనేది మొదలవుతది. ఈ రోజున రెండోదిగా మనం చేయవలసిందేంటంటే, వాక్యం ఎక్కువగా ధ్యానించాలి ఆత్మలో ఎదగడానికి. దేవునితో ఎక్కువగా సమీపంగా జీవించడానికి, ఆత్మలో ఎదగడానికి వాక్యం సెకండ్‌గా ధ్యానించాలి. ఒక చిన్న పాయింట్ అండి ప్రార్థనలో మనకి దేవునికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి నేను ఫోను మాట్లాడుతున్నాను వేరే వ్యక్తితో. ఒక తెలివైన దొంగొచ్చాడు. తెలివైన దొంగ వచ్చి మా ఇద్దరి మధ్య కనెక్షన్ పోవాలి అంటే ముందుగా ఏం చేస్తాడు? అదే ఒక తెలివి తక్కువ దొంగ అయితే ఫోను లాక్కొని వెళ్ళిపోతాడు. అదే తెలివైన దొంగనుకో ఆ వైర్ కట్ చేస్తాడు. సాతానుడు కూడా అంతే. వాడు తెలివైన వాడు. వాడు దోచుకొనివాడు. దొంగ అని వాక్యం సెలవిస్తుంది. మనకి దేవునికి సంబంధం కోల్పోయేలాగా చేస్తాడు. అదే ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నప్పుడు లేదా కొన్ని పరిస్థితుల్లో నేను చూస్తున్నప్పుడు దానిలో నుండి దేవుడు ఒక సూక్తి అంటారు కదా! అలాంటి సూక్తులని దేవుడు నాకు దేవుడు చెప్పాడనొద్దు. అలాంటి సూక్తులు నాకు ఆలోచనలోనికి వస్తూ ఉంటాయి. ఆ సూక్తులన్నింటిని నేను ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటాను. ఇలా. ఆ సూక్తులలో ఒక సూక్తి ఏంటంటే ప్రార్థన గురించి ఎక్కువ రాస్తూ ఉంటాను. ఆ సూక్తులలో ఒక సూక్తి ఏంటంటే ప్రార్థన అంటే దేవుని చొ దేవున్ దేవునితో చేసే సజీవ సంభాషణే ప్రార్థన. అవును కదా! ఈ రోజున మన ప్రార్థనలో జీవం లేదు. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, "నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. నా ప్రార్థనకి జవాబు రావట్లేదు." అవును. మనం మార్చుకోవాలి. ప్రార్థనకి జవాబు రాకపోతే అలాగే ప్రార్థించడం కాదు. ఏదో చేంజ్ చేసుకోవాల్సింది ఉంది మనకి. మనం చేంజ్ జేసుకోవాల్సింది ఏదో ఉంది. అందుకే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. మనం ఏం చేస్తాము అంటే మెయిన్ పాయింట్ ఇది. మనం ప్రార్థించగానే ఆమేన్ అనేసి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా ఆమేన్ అనగానే వాక్యం ఏమని సెలవిస్తుంది? కనిపెట్టుడి, కనిపెట్టుడి. ఆమేన్ అనగానే వెళ్ళిపోకూడదు.
ఎన్ని అవర్స్ ప్రార్థించమన్నా మన నోరు తెరిచి మాట్లాడుతూనే ఉంటాం. ప్రార్థిస్తూనే ఉంటాం. ప్రార్థిస్తూనే హ్మ్. ఉంటాం. కానీ ఒక 5 నిమిషాలు దేవుని దగ్గర మౌనంగా ఉండి కనిపెట్టినప్పుడు అనేక అద్భుతాలను చూస్తాం. ఒకవేళ మన సమస్యతో పోరాడుతూ ఏం ఆలోచన చేయాలో తెలియకపోతే అలా కనిపెట్టినప్పుడే దేవుడు మనకొక ఆలోచననిస్తాడు. ఈ ఈ సూక్తులన్నీ కూడా నేనెక్కువగా ఆ సందర్భంలో పొందుకున్నవే. ఆల్‌మోస్ట్ హండ్రెడ్స్‌లోనే ఉంటాయి. చాలా సూక్తులు కూడా ఎక్కువ రాశాను. అవన్నీ కూడా నేను ఆ సమయంలో పొందుకున్నవే. ఈరోజు నా గొప్ప గొప్ప దైవ సేవకులందరూ కూడా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ఇలా ప్రార్థించి ఆమేనని వెళ్ళిపోకుండా కనిపెట్టినప్పుడే. మనం చేసే పెద్ద మిస్టేక్ ఇదే. మన సమస్యలను చెప్తూ ఉంటాం. ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటాం. కానీ పరిష్కారం ఇచ్చే టైంకి దేవుని దగ్గర ఉండం మనం. వెళ్ళిపోతాం. పరిష్కారం తీసుకోక ముందే మనం వెళ్ళిపోతాం దేవుని దగ్గర నుండి. అందుకే ప్రార్థనకి జవాబు రావట్లేదు. దేవుడు జవాబిచ్చే సమయానికి మనం అక్కడ లేకపోతే దేవునిదా తప్పు? కాదు కదా! మనదే కదా! సో, ఈ రోజున మనం మార్చుకోవాల్సిందేంటంటే, మనం ప్రార్థించిన తర్వాత వెళ్ళిపోకుండా ఒక 2 నిమిషాలైనా, 5 నిమిషాలైనా దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన ఆలోచనను మనకిస్తాడు. మోషే ఆ రీతిగానే పొందుకున్నాడు కదా! దేవుని దగ్గర ప్రార్థించి, ప్రార్థించి మౌనంగా ఉన్నప్పుడే కదా పొందుకుంది ఆజ్ఞలని. మన ముఖము వెలిగించబడతది ప్రార్థన తర్వాత. ఇంకొకటి చెప్పాల్సింది ప్రార్థనలో ఏంటంటే, మనం ఏదేదో ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటాము. తలంపులపై మనం జయం కలిగి ఉండాలి. ఆశ నిగ్రహం కలిగి ఉన్నప్పుడే మనం ఎక్కువ సమయం ప్రార్థించగలుగుతాం. డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రార్థించాలి అంటే చిన్న చిన్న మార్పు చేసుకోవాలి. ఏంటంటే, ముందుగా వెళ్ళగానే మన దృష్టి అంతా కూడా ఫోకస్ చేయాలి దేవుని పైన. మన సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటది. మన ఆలోచనలన్నీ కూడా. చుట్టూ ఉన్నవారేమన్నారు? నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని మనం చూస్తూ, అవే తలంచుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాం. ఈ రోజున మనమేం చేయాలి అంటే, ముందుగా వెళ్ళగానే మన దృష్టంతా సింహాసనాసీనుడైన దేవుని పైన. పరలోకంలో దేవుడు ఎలా ఉన్నాడు? సింహాసనాసీనుడై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని మనం చూసినట్లయితే మనకు ముందు స్తుతి పొంగుతూ వస్తది. లేదు అన్నట్లయితే సమస్యలే గుర్తొస్తాయి. ముందుగా మనం చేయవలసింది స్తుతికి ముందు దేవుని పైన ఫోకస్ చేయాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా! నా గురి నీ పైన నిలిపి ఉన్నాను. నా ముందు నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నాను. నిన్నే చూస్తున్నాను అంటూ మొదలుపెడతాడు ఎప్పుడైనా దావీదు భక్తుడు. మనం చూసినట్లయితే ముందు ప్రార్థనతో, స్తుతితో ప్రారంభమవుతది. కానీ లాస్ట్‌లో జవాబుతో ఎండ్ అవుతది. ఏ కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు చూసినట్లయితే. ఈ రోజున మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 రీజన్స్. ఫోకస్డ్‌గా మనం ప్రేయర్ చేయం. వేరే వేరే తలంపులొస్తాయి డిస్ట్రాక్ట్ అయిపోతాం. సెకండ్ థింగ్ మనం ఆమెన్ అనగానే వెళ్ళిపోతాం. ఈ 2 మార్చుకున్నట్లయితే మన ప్రార్థనలో అద్భుతమైన ఫలితాలు చూస్తాం. యేసయ్య చెప్పారు కదా! నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప క్రియలు, సూచక్రియలు చేస్తాడని. ఈ రోజున సూచక్రియలు చేయడం కాదు కదా! మనం అసలు ఏ అద్భుతాలు పొందుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ రెండే రీజన్స్. మనం ఫోకస్డ్‌గా ప్రేయర్ చేయం. ఆమెన్ అనగానే వెళ్ళిపోతాం. మనం మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఫోను కాల్‌లో మీతో మాట్లాడుతున్నాను. మీరు నాతో తిరిగి మాట్లాడకపోతే నేనెంత సేపు మాట్లాడగలుగుతాను? అసలు మీరు వింటున్నారో లేదో కూడా నాకు తెలీదు. మీ దగ్గర నుండి రెస్పాండొస్తే ఆ కాన్వర్జేషన్ అనేది ఎక్కువ సమయం వెళ్ళిపోతుంటది. అందుకే ప్రేయర్ ఈస్ ఎ డైలాగ్. ఇట్స్ నాట్ ఎ మోనో డైలాగ్. ఇట్స్ ఎ డైలాగ్. ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకోళ్ళు. మా పాస్టర్ గారు ఎలా ప్రేయర్ చేస్తారు అంటే, పాస్టర్ గారు ప్రేయర్ చేసి 5 మినిట్స్ ప్రేయర్ చేస్తే మరలా 2 మినిట్స్ వెయిట్ చేస్తారు. మనం అలాగే ఫోను మాట్లాడతాం కదా! మరి దేవునితో మాట్లాడినప్పుడేమో మనమే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి. ఎప్పుడు చూడు వచ్చిన తర్వాత అతనే మాట్లాడుతున్నాడు. ఒకరోజొచ్చాడు 1 అవర్ మాట్లాడాడు వెళ్ళిపోయాడు. సెకండ్ డే వచ్చాడు 1 అవర్ మాట్లాడాడు వెళ్ళిపోయాడు. థర్డ్ డే వచ్చాడు 1 అవర్ మాట్లాడాడు. మనకి ఏ అవకాశం ఇవ్వట్లేడు మాట్లాడడానికి. మాట్లాడాడు తను చెప్పాలనుకున్నదంతా చెప్పాడు వెళ్ళిపోయాడు. ఫోర్త్ డే, సిక్స్త్ అలా అన్ని డేస్ అలాగే. అలా మాట్లాడుతున్న వ్యక్తి మనం ఎన్ని రోజులు వింటాం అలా? వినాలనుకుంటామా? అసలు ఆశ పుడతదా? అసలు అతని మాటలు వినబుద్ధేస్తదా మనకి? తిరిగి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మనమే అలా ఫీల్ అవుతుంటే,
దేవుడెలా అనుకుంటాడు? ఓకే. ఈమెనా శ్రావణి అనే ఆమెనా వస్తది, ప్రార్థిస్తది, వెళ్ళిపోతది అని ఇలాంటి ఐడియా అనేది మన మీద వస్తది దేవునికి. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడే మన ప్రార్థన అనేది ఎక్కువ సమయం చేయగలుగుతాం. ఈరోజు నాకు చాలా మంది అడుగుతుంటారు. 10 నిమిషాలు చేయగానే నా ప్రార్థన అయిపోతుంది అని. ఇలా ఎక్కువ సమయం చేయాలి అంటే స్తుతితో ప్రారంభించాలి. ఫోకస్డ్‌గా ప్రేయర్ చేయాలి. ఒక చిన్న టెస్టిమోనీ చెప్తానండి. ఫస్ట్ టైమ్ నేను అంతకుముందు ఎప్పుడు మార్నింగ్ లేచేదాన్ని కాదు. మా సెల్వి పుట్టినప్పుడు మా మమ్మీకి హెల్త్ బాగోలేదు. ఇక్కడ నా దగ్గర చెల్లి నన్ను చూసుకోవడానికి ఉండేది. అమ్మ ఒక్కతే వేరే ఊర్లో ఉంటూ ఉండేది. అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఎవరు తీసుకెళ్ళడానికి తనెళ్ళలేకపోతుంది. ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరు. అప్పుడు చాలా బాధేసి నేనేం చేశానంటే, ఉదయం 4 గంటలకే లేచి, మోకరించి, ఫోకస్డ్‌గా 1 అవర్ కేవలం 1 అవర్ మొత్తం స్తుతించాను. 1 అవర్ స్తుతించి లాస్ట్ 5 మినిట్స్ యేసయ్య ఈరోజు ఉదయం లేవగానే అమ్మ కాల్ చేస్తారు కదా! అమ్మ కాల్ చేసినప్పుడు ఈరోజు నేను ఎన్నో రోజుల తర్వాత చాలా హ్యాపీగా నిద్రపోయాను. ఈరోజు నాకు హెల్త్ బాగుంది అని ఇలా చెప్పాలి యేసయ్య అని ఆ రెండే మాటలు ప్రార్థించాను. మొత్తం స్తుతించి ఆ 2 మాటలే ప్రార్థించాను. అమ్మ కాల్ చేసినప్పుడు సేమ్ అదే మాటలు చెప్పింది. అస్సలు నేను షాక్ అయిపోయాను. అందుకే ఈ రోజున ఆ ఇన్సిడెంట్ తర్వాతనే తర్వాత అమ్మ ఎప్పుడింక మరలా హాస్పిటల్‌కెళ్ళలేదు. అమ్మకు వెంటనే స్వస్థతొచ్చింది. ఇంకా చాలా మంది అక్కడున్న వాళ్ళు చెప్పారు. అమ్మ అసలు చనిపోయేలాగా ఉంది అన్నప్పుడు ఆ బాధతో, దుఃఖంతో ఫస్ట్ టైమ్ ఉదయాన్నే లేచి అంత ఫోకస్డ్‌గా నేను అంతకుముందు ఎన్నడూ ప్రార్థించలేదు. అంతకుముందు ఎన్నడూ నేను స్తుతించలేదు. కేవలం యేసయ్యని మాత్రమే కళ్ళ ముందు పెట్టుకొని వేరే ఆలోచన కూడా రాలేదసలు నాకు. అంత ఫోకస్డ్‌గా ఫస్ట్ టైమ్ నేను చేశాను. దాని తర్వాతనే జీసస్ ఆల్మైటీ గాడ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్తుతి అనేదాన్ని మేము పరిచయం చేశాము. అంతకుముందు మేము ప్రార్థన, వాక్యం, పాటలు ఇవి మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే నా జీవితంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో, వెంటనే ఈ స్తుతిలో ఇంత శక్తి ఉంది. ఎందుకు మాతో ఉన్న వారికి మేము పరిచయం చేయకూడదు? వాళ్ళు కూడా ఎన్నో సమస్యల్లో ఉన్నారు కదా! జయం పొందుతారు కదా! దేవునికి సమీపం అవుతారు కదా! అని స్తుతి గురించి మేము పరిచయం చేయడం జరిగింది. అందుకే మా డైలీ ప్రతి మా డైలీ లైఫ్‌లో ఎక్కువగా లైవ్‌లో కానీ, మా డైలీ లైఫ్‌లో కానీ మేము ఎక్కువగా స్తుతి ఎక్కువ చేస్తూ ఉంటాం. పిల్లలతో కూడా స్తుతి చేపిస్తూ ఉంటాం. కుటుంబంలో ఒక పర్సన్ ఇలా చేస్తూ ఉంటాడు. వారి జీవితంలో, వారి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అక్కడున్న చిన్న చిన్న పిల్లలందరిని క్రైస్తవ పిల్లలే వాళ్ళ చుట్టూ ఉంటారు. అందరిని తీసుకొచ్చి ఇంట్లో గ్యాదర్ చేసి, స్తుతించండి, స్తుతించండి అని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. అలా స్తుతించిన తర్వాత వాళ్ళకి చాక్లేట్ ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళకి ఆ చిన్న చాక్లేటే దొరుకుతది. కానీ, వాళ్ళ ఇంట్లో చేయబడిన ఆ చిన్న పిల్లల స్తుతి మూలంగా వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు వీళ్ళు చూస్తారు. అందుకే చిన్న పిల్లల చేత ఎక్కువగా స్తుతించడం వారికి నేర్పించాలి. మన కుటుంబంలో ఎక్కువగా చిన్న పిల్లల స్తుతి అనేది వినబడుతూ ఉండాలి. నేనొకటే ఆశపడతాను. నా బిడ్డలు ఎక్కువగా దినమెల్లా వారి నోటి నుండి ఎక్కువగా స్తుతి రావాలి యేసయ్య అని ఎక్కువగా ప్రార్థిస్తుంటాను. ఈ రోజున రెండోదిగా మనం నేర్చుకోవాల్సింది వాక్యం. మొదటిగా మనం చేయవలసింది ప్రార్థన స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వడానికి. రెండోదిగా చేయవలసింది వాక్యం. వాక్యం మనం ఏ రీతిగా చదువుతాము అంటే, లైన్‌గానే చదువుతాం అందరం కూడా. అందరికీ ఎక్కువగా వాక్యం తెలుసు ఇక్కడున్న వాళ్ళందరికీ నాకు తెలుసు. వాక్యం మనం చదువుతాము. అది జస్ట్ రీడింగ్ అంటారు. కీర్తనల గ్రంథం 1 అధ్యాయంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, "దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు" అని వాక్యం సెలవిస్తుంది. అదందరికీ తెలిసిందే. మనం చేసేదేమో బైబిల్ రీడింగ్. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యం ఎక్కడ చూడండి చదవమని ప్రోత్సహిస్తది. కానీ ధ్యానించమని ఎక్కువగా చెప్తూ ఉంటది. ధ్యానించడం అంటే ఏంటంటే, ఒక పశువు దొరికినంత సేపు తింటది. ఆ కాపరి ఎంతసేపు మేపితే అక్కడ ఎంత ఉంటే అంత సమయం తింటూనే ఉంటది. తింటూనే ఉంటది. ఎంత తినగలిగితే అంత తింటది. ఎంత సమయం ఉంటే అంత సమయం తింటూనే ఉంటది. తిన్న తర్వాత దాన్ని కూర్చొని నెమరు వేసుకుంటది. నెమరు వేసుకుంటుంటది. అలా మనం కూడా నెమరు వేసుకోవాలి. మనం అలా కూర్చొని నెమరు వేసుకోలేము కానీ, పని చేస్తూ నేనైతే ఎలా చేస్తాను అంటే, వంట చేస్తూ ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాను. కొద్ది సమయం నెమరు వేసుకుంటాను. కొద్ది సమయం స్తుతిస్తాను. కొద్ది సమయం పాటలు పాడతాను. ఆల్‌మోస్ట్ వంట అంటే 1 ½ అవర్, 2 అవర్స్
అలా డైలీ 3 టైమ్స్ ఉంటది కదా! సో, ఆ టైంలో నేను ఎక్కువగా వాక్యాన్ని నెమరు వేసుకుంటాను. ఈవెన్ స్నానం చేస్తున్నా కూడా మనం నెమరు వేసుకోవచ్చు. నేను అలా చేస్తూ ఉంటాను. వాష్‌రూమ్‌కెళ్ళిన టైంలో ఎక్కువగా ఇంకా పీస్‌గా ఉంటది మనకి. ఏ డిస్ట్రాక్షన్ ఉండదు. అక్కడ మంచిగా ఎక్కువ సమయం మనం నెమరు వేసుకోగలుగుతాం. ఐ మీన్ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా నెమరు వేసుకోగలుగుతాము. వంట చేస్తున్నప్పుడు నెమరు వేసుకోవచ్చు. ఈవెన్ బట్టలు వాష్ చేస్తున్నప్పుడు, బట్టలు ఆరేస్తున్నప్పుడు, బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు, ఇటువంటి టైంలో మనం ఎక్కువగా వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. పడుకుంటున్నప్పుడు వెంటనే పడుకోంగానే బెడ్ పైన పడుకొని నిద్రపోకుండా, ఈరోజు నేనసలు ఏం చేశాను? నిన్నటి కంటే నాకి ఈ దినం బెటర్‌గా ఉందా? నిన్నటి కంటే నా ఈరోజు జీవితంలో ప్రార్థన ఎదిగిందా? వాక్యం ఎదిగిందా? అసలు నేను ఈరోజు ఏ వాక్యం చదివాను? ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు? వాక్యం ఎలా చదవాలి అంటే ముందుగా నేను చేసే చిన్న క్రమాన్ని చెప్తానండి. మీ అందరికీ ఎక్కువగా వాక్యం తెలుసు. కానీ ఈ చిన్న క్రమం నేను చెప్తాను. ముందుగా నేను లేవగానే సామెతలు చదువుతాను. సామెతల్లో ఈరోజు దేవుడు నాతో ఏం చెప్తున్నాడు? అందులో దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? లేదా దేవుడు నన్ను సరిచేసుకోమని ఏం చెప్తున్నాడు? ఎలా ఉండమంటున్నాడు? ఎలా ఉండకూడదంటున్నాడు? అనే వాక్యాలని నేను ఎక్కువగా నోటి పైన, తలంపుల పైన, కోపం పైన ఎక్కువగా ధ్యానిస్తాను. ఎందుకంటే పిల్లల వల్ల మనం ఎక్కువగా కోప్పడుతూ ఉంటాం గదా! అలా చేయొద్దు, ఇలా చేయొద్దని అరుస్తూ ఉంటాం కదా! సో, వాళ్ళతో కూడా నేను కోప్పడకూడదు. అందుకోసమని నేను ఎక్కువ కోపం మీద, మాటల మీద, నోటి పైన ఇలాంటి వాటి పైన ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాను. ఉదయం లేవగానే సామెతలు చదువుతాం కదా! అందులో మనకేం మాట్లాడుతున్నాడు? ఏం చేయొద్దంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? అటువంటివి 2 వచనాలైనా పర్వాలేదు. వాటిని బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేసినట్లయితే దినమంతా మనం వాటిని నెమరు వేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఎక్కువ వచనాలను చదివి వాటిని మర్చిపోవడం కంటే, వాటిని అప్లై చేసుకోకుండా ఉండడం కంటే, చదివిన 2 వాక్యాలైనా పర్వాలేదు. వాటిని బై హార్ట్ చేసి నెమరు వేసుకుంటూ దినమంతా ధ్యానిస్తూ వాటిని అనుసరించి జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు అధికంగా మాట్లాడొద్దు. నోటి గురించి మీరేమన్నా గుర్తుంచుకున్నారనుకోండి. నోటి పైన జయం పొందడానికి ఆ రోజున ఎక్కువగా ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నించాలనుకుంటామో, ఆ రోజే ఇంకెక్కువ శోధన ఎదురవుతది. ఎప్పుడైతే మనం ఈరోజు ఎక్కువ ప్రార్థించాలనుకుంటామో, ఆ రోజే ఎక్కువ పనులు పడతాయి. సో, మనం ఏం చేయాలి అంటే, ఆ టైంలోనే ఇంకెక్కువ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోపంని జయించాలి అని అనుకున్నామనుకోండి, ఆ రోజే పిల్లలు ఇంకెక్కువ ఇరిటేట్ చేస్తారు. ఆ రోజే ఇంకెక్కువ శోధనలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అది సాతాను తీసుకొచ్చే శోధన అనుకోవచ్చు. లేదా దేవుడు మనల్ని ఇంకా మెరుగుపరచడానికి తీసుకొచ్చే అలా అనుకోవచ్చు. సో, మనం మార్చుకోవాలనుకుంటున్న మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. మనం ఎప్పుడు మార్చుకోవాలనుకుంటామో, ఇంకా మార్చుకోవాలి అనుకున్న దినం నుండి అధికమవుతూ ఉంటదే తప్ప తగ్గదు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నెహెమ్యా ఎప్పుడైతే ప్రార్థించాడో, పని ప్రారంభించాడో సమస్య ఇంకెక్కువైంది. అలా అని చెప్పి అతడు పనిని ఆపేయలేదు, ప్రార్థనను ఆపేయలేదు. ఒక చేత్తో ప్రార్థన, ఒక చేత్తో పని. ఇలా 2 ఎత్తిపట్టాడు. అలా మనం కూడా చేయాలి. ఒక చేత్తో మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఒక చేత్తో వాటిని జయించడానికి దేవుని నుండి శక్తి పొందుకుంటూ వాటిని జయించాలి. మన సొంతంగా కూడా మనం జయించడానికి ట్రై చేయాలి దేవుని సహాయంతోనే. థర్డ్‌గా మనం చేయవలసింది మొదటిగా ప్రార్థన. సెకండ్ వాక్యం ఎక్కువ చదవాలి, ధ్యానించాలి. థర్డ్‌గా మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఒక రోజున ఎక్కువ ప్రార్థిస్తాం, ఒక రోజున తగ్గిపోతాం. ఒకరోజు ఎక్కువగా వాక్యం ధ్యానిస్తాం, ఒకరోజు అసలింక ధ్యానించం. ఒకరోజు దేవుని సన్నిధికి 10 గంటలకెళ్తాము అని మనం డిసైడ్ చేసుకుంటే 10 గంటలకెళ్తాం. సెకండ్ డే 10:30కెళ్తాం. థర్డ్ డే 10:45కెళ్తాం. అలా మారుతూ ఉంటది. అలా కాదు క్రమశిక్షణ అంటే. ఈవెన్ దేవుడు మనం వేసే టవల్ ఏ రీతిగా ఆరేస్తున్నామో కూడా దేవుడు చూస్తాడు. అందుకే నేను చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉండడానికి మనం ముందుగా ట్రై చేయాలి. ఈవెన్ నేను బట్టలారేసినా కూడా ప్యాంట్స్ అని ఒకవైపు, షర్ట్స్ అని ఒకవైపు, పిల్లల ప్యాంట్స్ అని ఒకవైపు, పిల్లల టీ షర్ట్స్ అని ఒకవైపు, నా డ్రెసెస్, చున్నీ ఇలా అన్నీ సెపరేట్‌గా ఆరేస్తూ ఉంటాను. ఎందుకింత జాగ్రత్తగా ఆరేస్తావు? ఇంత టైం తీసుకుంటావు? అందరూ ఆరేసేదానికంటే ఒక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా అవుతదేమో. ఎందుకింత జాగ్రత్తగా ఆరేస్తావు అని నా చుట్టూ ఉన్నవారు గమనిస్తూ ఉంటారు. మా హస్బెండ్ కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకింత కేర్‌ఫుల్‌గా?
అక్కడ ఒక 5 మినిట్స్ మనం ఎక్స్‌ట్రా కేటాయిస్తాం. కానీ నేనంటూ ఉంటాను వాళ్ళందరితో, మా హస్బెండ్‌తో నేనంటూ ఉంటాను. మనం ఇంత చిన్న పనిలో గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ కదా! ఇంత చిన్న పనిలో మనం ఆర్డర్‌లో లేనప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆరేస్తే, మనం దేవుని పనిలో కూడా ఇలాగే ఉంటాం అని నా ఉద్దేశ్యం. ఈ చిన్న పనిలో నేను నమ్మకంగా ఉండడం నేర్చుకుంటే గాడ్ చూస్తున్నాడు కదా! ప్రతి విషయాన్ని. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ కాబట్టి నేను ఈ చిన్న పనిలో ఆర్డర్‌గా పనిచేస్తాను. దేవుని పనిని కూడా నేను ఆర్డర్‌గా చేయగలుగుతాను. సలోమి మా పెద్ద కుమార్తె సలోమి కంపాక్స్‌ని నీట్‌గా సర్దుకుంటూ ఉంటది. ఈరోజొచ్చి అమ్మ ఎన్ని సార్లు సర్దుకున్నా ఇవి మళ్ళా చెదిరిపోతూ ఉన్నాయి. ఎన్ని సార్లు ఇలా సర్దుకోవాలి అన్నప్పుడు నేనిలా చెప్పాను. ఈరోజే జరిగింది ఇందాక ఈవెనింగ్. ఎన్ని సార్లు నువ్వు సర్దుతూ ఉంటావో కొత్త ఐడియాస్ వస్తాయి సలోమి అని చెప్పాను. అవును. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుందేంటంటే క్రమశిక్షణ. ఈ రోజున మనం క్రమశిక్షణ లేము. ఏ టైంకి పడితే ఆ టైంకి తింటాము. ఏ టైంకి పడితే ఆ టైంకి నిద్రపోతాం. ఎప్పుడు మెలుకువొస్తే అప్పుడు లేస్తాము. అలా కాకుండా క్రైస్తవుడు ఉన్ మన అన్యులు మన చుట్టూ ఉన్నవారు మనలో నుండి చూసేదేంటంటే మెయిన్‌గా క్రైస్తవుల్లో క్రమశిక్షణ. క్రమశిక్షణ, దీనత్వం, ప్రేమ. ఈ మూడే ఎక్కువ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు మన నుండి. అసలు ఈ 3 మనలో ఎక్కువగా కనిపించట్లేవు ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చూసినట్లయితే. ఈ రోజున క్రమశిక్షణ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మనం 10 గంటలకు దేవుని సన్నిధికి వస్తాము అంటే 10 గంటలకే వెళ్ళాలి. 10 గంటలకు వెళ్తాము అంటే, ఇ మనం 3:30కి ఉదయం లేస్తాము అంటే, దేవుడు ఉదయం 3 గంటలకే వచ్చి మన దగ్గర నిలబడతాడు. మనకు మెలుకువనిస్తాడు. మనల్ని లేపుతూ ఉంటాడు. ఎందుకు అంటే, మనం చేసే స్తుతి అంటే ఆయనకిష్టం. మనం చేసే ప్రార్థనలు ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం 3:30కి లేస్తాము అంటే, దేవుడు 3 గంటలకే వచ్చి నిలబడతాడు. మరి మనం ఇంకెంత ముందు లేవాలి? మనమెంత అలర్ట్‌గా ఉండాలి? మనమెంత సిద్ధపడి ఉండాలి? దేవుడే అంత సిద్ధపడి మన దగ్గరకొస్తూ ఉంటే, నా బిడ్డ 3:30కి లేస్తా అని నిర్ణయించుకుంది. నేను వెళ్ళాలి ఆమె ప్రార్థన వినడానికని దేవుడు అంతగా సిద్ధపడుతూ ఉంటే, మనమెంతగా సిద్ధపడి వెళ్ళాలి? మనమెంత అలర్ట్‌గా ఉండాలి? మనమెంత క్రమశిక్షణగా వెళ్ళాలి? టైమ్ అంటే టైమ్ దేవుడు ఫాలో అవుతాడు. దేవుని బిడ్డగా మనమెంతగా టైమ్ అంటే టైమ్ ఫాలో అవ్వాలి? సో, మనం టైమ్ అంటే టైమ్. ఒక అధ్యాయం చదువుతామంటే, ఒక అధ్యాయం చదివి ముగించాలి. దాని నుండి మనం నేర్చుకోవాలి, ధ్యానించాలి. టైమ్ అంటే టైమ్. ఎన్ని సమయాలు ఇంత సమయం నేను స్తుతిస్తాను, ఇంత సమయం ప్రార్థిస్తాను, ఇంత సమయం టంగ్స్‌లో ప్రేయర్ చేస్తాను, ఇంత సమయం వాక్యం ధ్యానిస్తాను అనుకుంటే, అయి కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. 3 మంత్స్ అలా చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్స్ ఒస్తాయి మనకి. మా పరిచర్యలో కూడా ముందు 10 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళతో 1 అవర్ ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే అసలెవరు బలపడుతున్నారో లేదో మాకర్థం అవ్వట్లేదు. దీన్ని ఆపేసి మనమే ఆ 1 అవర్ ఏదో దేవునితో గడిపితే బెటరేమో అని అనుకున్నాము. సరే ఈ ఒక్క ఛాన్స్‌గా ఈరోజు 15 మెంబర్స్ వచ్చారనుకో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం అని ఒక గిత్యంలాగా సూచన పెట్టుకున్నాం. ఆ రోజు కరెక్ట్‌గా నిజంగా 15 మెంబర్స్ వచ్చారు. అమ్మో! ఇది నిజంగా దేవుని ప్రణాళికే. మన తలంపులైతే ఎప్పుడో మానేసేవాళ్ళం. ఇది దేవుని ప్రణాళికే అని చెప్పి మేము కంటిన్యూ చేయడం ప్రారంభించాం. ఎప్పుడైతే కీర్తనల గ్రంథం 2 అధ్యాయం 8 వచనం నన్నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతాల వరకు నీకు సొత్తుగాను ఇస్తాను అని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించడం ప్రారంభించామో, వితిన్ 3 మంత్స్ అలా మేము ప్రార్థించాము. కంటిన్యూయస్‌గా డైలీ వన్స్ అయినా ఆ వాక్యాన్ని గుర్తు చేసుకునేవాళ్ళం మా ప్రార్థనలో. అలా ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించామో, వితిన్ 3 మంత్స్‌లో 1000 మెంబర్స్ అయిపోయారు. తర్వాత 5 మంత్స్‌లో 2000 మెంబర్స్ అయిపోయారు. తర్వాత ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గారనుకోండి. వాళ్ళకి అద్భుతాలు కావాలని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! ఈ రోజున మనం అద్భుతాల కొరకు కాదు దేవుని వెంబడించేది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనం ఆత్మలో ఎదగడానికి ప్రార్థన, వాక్యం అధికంగా ధ్యానించాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం ఈ రోజున ప్రార్థనకి జవాబు రాలేదు అనుకుంటాం. ఒక వ్యక్తి గురించి నేను చెప్తానండి. ఒక పాస్టర్ గారు ఒక దగ్గర వాక్యం బోధించడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ అడవి మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అక్కడికి రీచ్ అవ్వాలి అంటే అడవి మార్గం గుండా వెళ్ళాలి. అక్కడ వాక్యం బోధించడానికి సిద్ధపడి వెళ్ళాడు. ఇలాగే ప్రార్థన గురించి ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడు. ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు సిద్ధపడి. ఆ మార్గ మధ్యంలో ఆ అడవి గుండా వెళ్తున్నప్పుడు సడెన్‌గా భీకరమైన వర్షం సడెన్‌గా స్టార్ట్ అయింది. ఇంత సడెన్‌గా వర్షం స్టార్ట్ అయిందేంటి ప్రవ్వా! నాకు వర్షం వస్తదన్న సూచనలు కూడా తెలీదు కాబట్టి నేను ఏ గొడుగు తీసుకురాలేదు. నేను తడిసిపోతున్నాను యేసయ్య. తడిసిపోయి ఎలా వాక్యం చెప్పాలి?
కనీసం నా బైబిల్ అయినా తడవకుండా కాపాడేసేయా, కాపాడేసేయా, ప్లీజ్ యేసయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ జవాబు రావట్లేదు. ఏసునామంలో వర్షాన్ని గద్దిస్తున్నాను. ఏసునామంలో వర్షం ఆగిపో అని ఆజ్ఞాపిస్తున్నాను. ఏలీయా ప్రార్థించగా వర్షాన్ని ఆపివేశావు కదా ప్రభువా! అంటూ ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ఏ రెస్పాండ్ రావట్లేదు. వర్షం ఆగిపోవట్లేదు సరికదా! ఇంకా అధికమవుతుంది. ఇంకా అధికమవుతుంది. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తది. ఒక సమస్య కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సమస్య ఇంకా అధికంగా అయినట్టే కనిపిస్తది. కానీ ఆ సేవకుడు వెళ్ళాడు, వాక్యం బోధించాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత పరీక్షించుకుంటూ ఉన్నాడు. నేను ప్రార్థిస్తే నాకు జవాబు రాలేదు. నేను ప్రార్థిస్తే నా జీవితంలో అద్భుతం జరగలేదు. నేనెందుకు పాస్టర్‌గా పని చేయాలి? నేనెందుకు అని ఇలా ప్రశ్నించుకుంటున్నాడు. దేవుడు ప్రార్థిస్తే జవాబిస్తాడు కదా! నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేడు. ఇంక నేను ఏదైనా పని చేసుకుంటూ నా జీవితాన్ని నేను ప్రార్థనలో చిన్నగా దేవునితో సహవాసంలో గడుపుకోవడం బెటరేమో. ఇలా నేను చెప్పి నా జీవితంలో అద్భుతం లేకపోతే నేను ప్రజలకేమని బోధిస్తాను అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. సడెన్‌గా అలా ఆలోచించుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి డోర్ నాక్ చేశాడు. దైవజనులు డోర్ తీసి చూసినప్పుడు ఆ వ్యక్తి బోరున ఏడుస్తూ లోపలికొచ్చి దైవజనుల కాళ్ళ మీద పడి ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. క్షమించండయ్యా, క్షమించండయ్యా అని ఏడుస్తూ రోదిస్తున్నాడు. ఏమైంది? ఏం జరిగింది? అని అడిగినప్పుడు, అయ్యా నిన్ మీరు గత కొద్ది రోజుల క్రి ఆహ్, గత వ గత రోజున గతించిన దినాల్లో మీరు వాక్యం బోధించడానికి ఆ అరణ్యం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చంపమని కొంతమంది మాకు డబ్బులిచ్చారు. అలా చంపడానికి మేము కొంతమంది చెట్ల పక్కన దాక్కొని ఉన్నాము. ఎప్పుడైతే మేము గన్ షూట్ చేద్దామని అనుకున్నామో, సడెన్‌గా వర్షం స్టార్ట్ అయింది. మిమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన ఆ గన్‌లో పెట్టవలసిన ఆ యొక్క మందు ఆ యొక్క గన్ ఫైర్ చేయడానికి యూజ్ చేసే అప్పటి దినాల్లో మందు అది పొడి. ఆ పొడి అనేది వర్షం కారణంగా తడిసిపోయింది. సో, అది ప్రేలలేదు కదా! ఆ వర్షం తగ్గిపోతదేమో అని మేము చూస్తూ ఉన్నాము. అది ఇంకా ఎక్కువవుతుందయ్యా! అసలు తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించాడు అని ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు అర్థమైంది దైవజనులకి. మనం ప్రార్థించినప్పుడు కూడా మనం కూడా ఇలాగే అనుకుంటాం ప్రార్థనకి జవాబు రాలేదు అని. మనం ప్రార్థించినప్పుడు దేవుడు 3 చెప్తాడు. ఒకటి యెస్ అని చెప్తాడు, లేదా నో అని చెప్తాడు, లేదా వెయిట్ అని చెప్తాడు. యెస్ అని ఎప్పుడు చెప్తాడు అంటే, మనం సరిగ్గా ఉండి ప్రార్థించినప్పుడు దేవుని చిత్తానుసారంగా అది ఉన్నట్లయితే మనకది మంచిదైతే దేవుడిస్తాడు. యెస్ అంటాడు. అది నీకు క్షేమం కాదు, అది నా చిత్తంలో లేదు అనుకున్నప్పుడు దేవుడు నో చెప్తాడు. దానికి కూడా మనం థాంక్ యూ చెప్పాలి. నో అంటే మన మంచికే. వెయిట్ అని ఎప్పుడు చెప్తాడు అంటే, అది నీకిప్పుడు సమయం కాదు. అది నీకు ఇప్పుడు తగినది కాదు. అది నీకు భవిష్యత్తులో రావాల్సింది అనుకున్నప్పుడు దేవుడు వెయిట్ అని చెప్తాడు. మనమేం చేస్తాము? దేవుడు నో అనగానే బాధపడతాం. లేదా వెయిట్ అనగానే బాధపడతాం. మనం ఆశ ఏంటంటే మనం ఏది ప్రార్థిస్తే దానికి దేవుడు యెస్ అని చెప్పాలి. మనకు అనుకూలంగా ఉండాలి ఆన్సర్ అనుకుంటాం. కాదు. దేవుడు ఏది చెప్పినా థాంక్ యూ చెప్పాలి. అందుకే ఏది ఎదురైనా డోంట్ థింక్, థాంక్ గాడ్. హల్లెలూయా! ఈ సమయం ఎంతవరకు నాకు తెలీదండి. కానీ ఈ చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిష్కారాలు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి. పేతురు పౌలు సి పేతురు జైల్లో పడుకొని ఉన్నాడు. యాకోబు గారిని ఉరితీశారు. నెక్స్ట్ డే పేతురు గారిని ఉరితీస్తారు. అది తెలిసి "ప్రభువా! ఇన్ని రోజులు నన్ను కాపాడావు. రేపు నీ దగ్గరకొచ్చేస్తున్నాను ప్రభువా" అని హ్యాపీగా నిద్రపోయాడు ఆ చెరసాలలో. కానీ పేతురు విడిపింపు కొరకు సంఘమంతా కలిసి భారంగా ప్రార్థిస్తుంది. రాత్రంతా ఘోరంగా ప్రార్థిస్తున్నారు. పేతురుకు తెలీదు. అసలెక్కడ ప్రార్థిస్తున్నారో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. కానీ ప్రార్థన అట్రాక్ట్ చేసింది. ప్రేయర్ అట్రాక్ట్స్ థింగ్స్. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో పీపుల్స్ మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని ప్రసన్నత మన దగ్గరికి అట్రాక్ట్ చేయబడతది. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకు రావాల్సిన పరిష్కారాలే కానీ, జవాబులే కానీ అట్రాక్ట్ చేయబడతాయి. మన 2 కళ్ళు దేవుని వైపు చూస్తే, మన వైపు అందరూ చూస్తారు. మనం దేవుని మాట వింటే, మన మాట అందరూ వింటారు. పిల్లలు నా మాట వినట్లేదు అని పేరెంట్స్ చాలా మంది బాధపడుతూ ఉంటారు. మనం దేవుని మాట వింటున్నామా మరి? మనం దేవుని మాట వినకపోతే ఎవరు మన మాట వినరు. మనం దేవుని చూడకపోతే మనల్ని ఎవరు చూడరు. మనల్ని చూడాలని కాదు గానీ, మనం దేవుని చూస్తే, మనం దేవుని వెతికితే మనల్ని అన్నీ వెంబడిస్తాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి అని. లాస్ట్‌గా నేను చెప్పాల్సిందేంటంటే,
ఇది లాస్టే కావచ్చు కానీ బట్ నాట్ లీస్ట్ మెయిన్ థింగ్ ఇదే. మనం ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యం ధ్యానించినా, ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నా, ఇవన్నీ కరెక్ట్‌గా చేసినా మనకింకొకటుండాలి మెయిన్. దేవుడు మన నుండి ఆశించేది ఇదే. ప్రవర్తన. ప్రవర్తన. ఇది చాలా మెయిన్ థింగ్. మన మాటల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో. మనం ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం, ఒకటి ఆలోచిస్తాం. కానీ దేవుడేమంటాడంటే ఇంటెగ్రిటీ. ఈ 3 ఏది మాట్లాడతామో, ఏది తలంచుతామో అది మాట్లాడాలి. ఏది మాట్లాడతామో అది చేయాలి. దేవుడు ఆశించేది ఇది ఇంటెగ్రిటీ. ఈ 3 మనలో నుండి కరెక్ట్‌గా ఉండాలి. మనం ఎంత ప్రార్థించినా తర్వాత దానికి ప్రతికూలమైన మాటలు మాట్లాడితే దాని ప్రతిఫలం పోగొట్టుకుంటాం. అందుకే దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో మీరు తర్వాత చూడొచ్చండి. 21 రోజులు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే మొదలుపెట్టావో ఆ మొదటి రోజే నీ ప్రార్థన వినబడింది. 21 రోజులు కూడా నీ ప్రార్థన నేను వింటూనే ఉన్నాను. నీ మాటలను బట్టి నేను నీ దగ్గరికి వచ్చాను అని అక్కడ స్పష్టంగా ఉంటది వాక్యం. రీసెంట్‌గా నేను దాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. అవును. మనం ఎంత వాక్యం ధ్యానించినా, ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నా, ఎన్ని చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, మన ప్రవర్తన, మన మాటలు సరిగ్గా లేకపోతే ఏ మేలు ఉండదు మనకి. ఏ జవాబు ఉండదు. ఏ పరిష్కారాలు మనం చూడలేం. అంతా పోగొట్టుకుంటాం. ఎంతసేపు 10 గంటలు ప్రార్థించినా, ఒక్క మాట మనం ప్రతికూలంగా మాట్లాడితే అంతా అది కొట్టివేయబడతది కదా! నీ మాటలను బట్టి నీ దగ్గరికి వచ్చాను అని స్పష్టంగా అక్కడ మాట ఉంటది. ఇప్పుడు ఒక బౌల్‌లో మంచి జ్యూస్ తయారు చేయబడి ఉన్నది. అందులో ఒక్క డ్రాప్ విషం కలిసింది. మనం తాగుతామా? లేదు కదా! అంతా వేస్ట్ అయిపోతది. అలాగే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన తలంపులో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ. ఇప్పుడు నేను మాటల్లో చెప్తున్నాను. మాటల గురించి. నిజంగా మాటల్లో ఎంత శక్తి ఉందంటే, నేను పెళ్లి కాకముందు మా అమ్మతో ఉన్నప్పుడు మా అమ్మగారితో నేను ఈ మాటలు అంటూ ఉండేదాన్ని. నిన్న అమ్మగారు వెళ్ళిపోయారు. మా ఇంటి ఇక్కడికొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నిన్న అమ్మ చెప్తున్నారు. "నువ్వు పెళ్లి గాకముందు ఎప్పుడు నేను బిజీగా ఉంటాను. నీ వెనక నేను బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాను" అని అమ్మ అంటూ ఉండేది. నేను అంటూ ఉండేదాన్ని, "నేనెప్పుడు చాలా బిజీగా ఉంటాను. దేవుని పనిలో బిజీగా ఉంటాను" అని అంటూ ఉండేదాన్ని అప్పుడు నేను. నిజంగా అమ్మ నిన్న చూసి అదే షాక్ అవుతున్నారు. "అప్పుడేది పలికావో నిజంగా ఇప్పుడది పొందుకున్నావు కదా!" అని. అప్పుడెప్పుడో పలికిన దానికి, అప్పుడు విత్తిన విత్తనాలకి నేనిప్పుడు పంట కోసుకుంటున్నాను. మన మాటలు అలాగే. ఈ రోజున మనం ఒక బెండకాయ విత్తనాలు విత్తితే, అది వెంటనే మొలవవు. కొద్ది రోజులకు మొలుస్తాయి, బెండకాయలనే కాస్తాయి. తోటకూర విత్తనాలు విత్తితే, తరువాత తోటకూరని మనం కోసుకుంటాం. ఈ రోజున మనం ఏ విత్తనాలు విత్తితే, తర్వాత అదే కోసుకుంటాం. ఈ రోజున మనం ప్రార్థిస్తే దాని ఫలం వెంటనే రాకపోవచ్చు. కానీ తర్వాత దాని ఫలం కోసుకుంటాం. హల్లెలూయా! ఇంతటితో నా వాక్య భాగాన్ని ముగించాలనుకుంటున్నానండి. హల్లెలూయా! Thank you so much, Shravani, for such a beautiful, wonderful message. Wow. About prayer. ప్రార్థన గురించి ఇంత చక్కగా వివరించి నువ్వు మాకు అందజేసినావు. దేవుడు నేను బహుగా నీ మినిస్ట్రీని, నీ యొక్క పరిచర్యను, మీ కుటుంబాన్ని బహుగా దీవించి అనేకులకు ఆశీర్వాదంగా మిమ్మలను, మీ కుటుంబాన్ని వాడుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ. Really, it's a blessing. Thank you so much for that wonderful message. God bless you.